హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం క్యారెట్ పెసరపప్పు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకుని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని కలిపి అందులో మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. వేసుకొని కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది. ఇందులో కరివేపాకు వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది, త్వరగా మగ్గుతుంది. 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేయాలి. పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది. ఇట్లా మనం ఒక 2-3 సార్లు చేయాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇట్లా చేయడం వల్ల పెసరపప్పు మన క్యారెట్ త్వరగా మగ్గుతుంది. ఈ మగ్గిన దాంట్లో మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత తీసుకోవాలి. అంతే, క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ. ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. క్యారెట్ పెసరపప్పు ఫ్రై మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.